అన్నయ్య ఎంట్రీ మస్తు మామూలుగా లేదు, పిచ్చ మాస్గా చూపించిండు. ఎంట్రీ అయితే మామూలుగా లేదు అన్నది. ఇంటర్వెల్ సీన్ బాగానే ఉంది భయ, సూపర్. 10 నిమిషాలకు లేపుతూనే ఉన్నాడు సుకుమార్, మామూలుగా లేదు. జై బన్నీ తగ్గేదలే, అస్సలు తగ్గేదలే సినిమాలో అయితే. పుష్ప 1 హైలైట్ అంటే పుష్ప 2 ఇంకా బాగుంది. లైక్ ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి ఇంటర్వెల్ సీన్ వాజ్ సూపర్. సో సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందని చూడడానికి వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. ద హైప్ అనేది కూడా మనం అందరం ఎలా పెరిగిందో ఆబ్వియస్లీ దీనికి ఆ హైప్ కి రీచ్ అవుతుంది. సాంగ్స్ ఆర్ క్రేజీ ఆల్రెడీ. ఎలివేషన్స్ అండ్ గెటప్స్ అల్లు అర్జున్ ఇంకెవరు డామినేట్ చేయలేరు. దట్స్ ఇట్స్ ఫైన్. ఏ తగ్గేదే ఎక్కడ, సినిమా హిట్ చెప్తున్నా ఇప్పుడే. 1 క్లాసిక్ కానీ 2 కూడా హిట్ చెప్తున్నా. 2 ఎక్కడ తగ్గేది లేదు. ర్యాంప్ సినిమానా, ఫస్ట్ హాఫ్ ర్యాంప్ అంతే, సెకండ్ హాఫ్ చూడాలి. ఒక ఎలివేషన్ సరిగ్గా అంటే ఫస్ట్ ఏంది ఎంట్రీ సీన్స్ అక్కడ లేదు కానీ సినిమా మొత్తం ర్యాంప్. సెకండ్ హాఫ్ చూస్తే ఇంకా ర్యాంపేజ్ ఇంకా ర్యాంప్ ఉంటుంది అన్న, చెప్తున్నా. హిట్ సినిమా. ఇంటర్వెల్ సీన్ క్రేజీ అన్న, అదే సినిమా హిట్ చేస్తుంది. క్రేజీ సినిమా అసలు. అంతా సూపర్ ఉందని ఒక సినిమా స్టార్ట్ అయిపోతున్నాను. ర్యాంప్ సినిమా బాగుంది. ఫస్ట్ 15 minutes అయితే సొల్లు ఉంది మొత్తం, తర్వాతకి వెళ్ళి వచ్చింది ఏదో యావరేజ్ ఉందని అంటే వీళ్ళందరూ ఏదో అనుకుంటారు. సినిమా అయితే అంత లేదు, యావరేజ్ ఉంది. ఇంటర్వెల్ బాగుంది అంతే. ఎలివేషన్స్ బాగున్నాయి, రైటింగ్ చాలా బాగుంది, అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. గెటప్స్ మొత్తం కొంచెం జాతర ఉండే కానీ గెటప్స్ పర్లే, చాలా సూపర్. తగ్గేలా కొట్టేసాడు, అన్ని సూపర్గా వచ్చినాయి. బాగా ఎలివేషన్ వచ్చింది, చాలా బాగుందన్న సినిమా. సూపర్ ఉందన్న సినిమా, సూపర్. సెక్సీ చెప్తున్నా కదా, నేను అనుకోలే కానీ, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు కానీ నేను ప్రభాస్ డయాడ్ ఫ్యాన్. కానీ నేను చెప్తున్నా, బూతి చెప్తున్నా, అమ్మ భయ్యా మనోడు క్యారెక్టరైజేషన్ ఏంది భయ్యా, అది అట్లా ఆ భుజం అట్లా పెట్టుకుని చేయడమా ఓపికకు మెచ్చుకోవాలి భయ్యా. అరే బాయ్, అది అంటే ఆ సిండికేట్ వేరే లెవెల్. అమ్మ కానీ మనోడు దునియాని వెళ్తుండు పోయి ఆడ, సింపుల్ గా చెప్తాడు దునియాని వెళ్తుండు. పోలీసోడు ఏంది, పొలిటీషియన్ ఏంది, వెళ్తుండు మనోడు ఆడ. సినిమా పిచ్చి ఎక్కిచ్చేసాడు, పిచ్చి నెక్స్ట్ లెవెల్. ఎక్కడికో వెళ్ళిపోద్ది అసలు, మీరు ఇంకా చూడలేము ఈ సినిమా.